గత ప్రభుత్వం హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అనూహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అనిర్వచనీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందేనని తెలిపారు. అప్పటి సర్కార్ చేసిన ధ్వంసం మానవ విపత్తుకు సంబంధించిందని, వాటి నుంచి రక్షించేందుకు ఎన్డీఏ వచ్చిందని అమిత్ షా వివరించారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన రాష్ట్రాభివృద్ధిపై కీలక ప్రసంగం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని అమిత్ షా పేర్కొన్నారు. మోడీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని చెప్పారు. 6 నెలల్లో ఏపీకి 3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని, విశాఖ ఉక్కుకు 11,440 కోట్లు ప్రకటించినట్లు తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంటును ముందుకు తీసుకువెళ్తామని అమిత్ షా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిని బుట్టదాఖలు చేసింది. హడ్కో ద్వారా అమరావతికి 27,000 కోట్ల సాయం అందిస్తున్నాం. ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై చంద్రబాబుతో చర్చించాము. 2028లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారిస్తాం. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబుకు మోడీ అండదండలు ఉన్నాయి. విశాఖలో 2 లక్షల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు రానున్నాయి. విశాఖ రైల్వే జోన్ను కూడా పట్టాలెక్కించామని అమిత్ షా వ్యాఖ్యానించారు. और एन चंद्रबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं। मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी। एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं। और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी। రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. 4 రోజుల దావోస్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పెద్ద ఎత్తున పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం ఆలోచనలు చేస్తున్నారు. దెబ్బతిన్న బ్రాండ్ పునరుద్ధరణతో మళ్లీ రాష్ట్రానికి దేశ విదేశీ పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించే దిశగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు తొలి విదేశీ పర్యటన సాగనుంది. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం అక్కడి నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్కు బయలుదేరి వెళ్తారు. ప్రపంచ వ్యాపార దిగ్గజాలు వచ్చే ఆర్థిక సదస్సులో భాగస్వాములై రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు బృందంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో పాటు అధికారులు ఉన్నారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో తన బృందంతో జ్యూరిచ్ చేరుకుంటారు. ముందుగా జ్యూరిచ్లో భారత రాయబారితో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తర్వాత హోటల్ హయత్తులో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై వారితో చర్చిస్తారు. ఏపీని ప్రమోట్ చేయటం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చిస్తారు. అక్కడి నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకుంటారు. దావోస్ పర్యటన తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో డిన్నర్ మీటింగ్లో చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సమావేశమవుతారు. రెండో రోజు సిఎల్ఎల్ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొంటారు. ఆ తర్వాత సోలార్ ఇంపల్స్, కోకోకోలా, వెల్స్పన్, ఎల్జీ కార్ల్స్బర్గ్,
సిస్కో, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల చైర్మన్లు, సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్తో సీఎం భేటీ ఉంటుంది. ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్స్మిషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే చర్చలో సీఎం పాల్గొంటారు. అనంతరం ది నెక్స్ట్ వేవ్ పైనరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో అనే చర్చా కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. రెండో రోజు ఈ భేటీలతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. బ్లూంబర్గ్ వంటి మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ఏపీ పాలసీల గురించి వివరిస్తారు. మూడో రోజు కూడా బిజినెస్ టైకూన్లతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రోజుకి కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. నాలుగో రోజు దావోస్ నుంచి జ్యూరిచ్కి చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం దర్శించుకున్నారు. అమిత్ షా పర్యటనలో పాల్గొన్న ఆయన పర్యటన అనంతరం దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేసి అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటం అందజేశారు. देवा प्रप्रदेवा देवा प्रोतोद प्रदेवा देवा प्रोता प्रोतोद प्रप्रोत सोनृता सोनृतोद प्रप्रोत सोनृता उत सोनृता सोनृतोद सोनृता प्रप्र सोनृतोद सोनृता प्रा सोनृता प्रप्र सोनृता सोनृता प्रवाग वाग सोनृता सोनृता प्रवाग प्रवाग वाग प्रवाग देवी देवी वाग प्रवाग देवी वाग देवी देवी वाग देवी ददातु ददातु देवी वाग देवी ददातु देवी ददातु ददातु देवी देवी ददातु नो नो ददातु देवी देवी ददातु नः ददातु नो नो ददातु ददातु नः न इति नः शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्यार्थे हरे देवी नारायणि नमोस्तुते नमो देवी महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मदां शतमानं भवति आयुः पुरुषस्य तेन्द्रिय आयुष्येस्तु पुनर्दर्शन. ఈ అక్టోబర్ నెలాఖరు కల్లా రాష్ట్రంలో ఉన్న చెత్త మొత్తాన్ని తొలగిస్తామని స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ నందు స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతూ ఈ అక్టోబర్ నెలాఖరు కల్లా రాష్ట్రంలో ఉన్న చెత్త మొత్తాన్ని తొలగిస్తామని తెలిపారు. చెత్త నుండి సంపద సృష్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. చెత్త నుండి విద్యుత్తును తయారు చేసేందుకు రాష్ట్రంలో 3 విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పుతామని తెలిపారు. గత కొద్ది రోజుల కిందట క్లీన్ సిటీ పరిశీలించి అక్కడ అమలు చేస్తున్న పద్ధతులను ఏపీలో అమలు చేస్తామని అన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. వ్యర్థమైన శుద్ధి చేసి పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రధాని స్వచ్ఛ భారత్, సీఎం స్వచ్ఛాంధ్ర పిలుపుతో దేశంలో ఏపీని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. 4,74,000 మందితో మొదలైనటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమం రాబోయే రోజుల్లో లక్షలాదిగా పెరిగి కోట్లకి చేరుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. అంతేకాకుండా నిన్న అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమ కార్యక్రమం ద్వారా దాదాపుగా 9,557 మెట్రిక్ టన్నుల చెత్తని తొలగించడం జరిగింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వివిధ ప్రాంతాలు, వివిధ ప్రదేశాలని శుభ్రపరచడం ద్వారా 9,557 మెట్రిక్ టన్నుల చెత్తని, డెబ్రిస్ని రిమూవ్ చేయడం జరిగింది. మాస్ క్లీనింగ్ యాక్టివిటీస్ దాదాపుగా 14,629 మాస్ క్లీనింగ్ యాక్టివిటీస్ జరిగాయి. పబ్లిక్ ప్లేసెస్ 21,507 పబ్లిక్ ప్లేసెస్లో ఈ కార్యక్రమం జరగటం జరిగింది. బస్ స్టాప్స్ కానీ, బస్ స్టేషన్స్ కానీ మీరు చూసినట్లయితే 4,164 బస్ స్టేషన్స్ కానీ, బస్ స్టాప్స్ కానీ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా నిన్న వాటిని శుభ్రపరచడం జరిగింది. మార్కెట్ ప్లేసెస్ 4,850 మార్కెట్ ప్లేసెస్లో ఈ కార్యక్రమం జరగటం జరిగింది. అంతేకాకుండా సాలిడ్ వేస్టే కాకుండా
లిక్విడ్ వేస్ట్ సంబంధించి కూడా క్లీనింగ్ ఆఫ్ క్లాగ్డ్ డ్రైన్స్ని శుభ్రపరిచే కార్యక్రమం విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే నిన్న 12,682 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి డ్రైన్స్ని క్లీన్ చేయటం జరిగింది. అంతేకాకుండా ప్రజలలో అవగాహన పెంచడం కోసం మరి స్వచ్ఛాంధ్ర సాధనకి మనం ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి. చంద్రబాబు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు ముఖ్య ప్రాంతాల్లో టీటీడీ దేవాలయాలు నిర్మాణానికి ఇప్పటికే సూచనలు చేశారని పేర్కొన్నారు. అయోధ్యలో బాలాజీ దేవాలయ నిర్మాణానికి భూమిని కేటాయించాల్సిందిగా ఇక్కడి ప్రభుత్వాన్ని కోరతామని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ అయోధ్య శ్రీరామచంద్రునికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బృందం స్వాగతం పలికారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు టీటీడీ బృందానికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సందర్శన గొప్ప అనుభూతిని ఆనందాన్ని కలిగించిందని బీఆర్ నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కూడా అయోధ్య నుంచి భవిష్యత్తులో వస్త్రాలు సమర్పించే అవకాశం ఉందన్నారు. అలాగే ఇక్కడ టీటీడీ దేవాలయాల నిర్మాణానికి ఆలోచిస్తున్నామని వివరించారు. చంద్రబాబు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు ముఖ్య ప్రాంతాల్లో టీటీడీ టెంపుల్స్ నిర్మాణానికి ఇప్పటికే సూచనలు చేశారని పేర్కొన్నారు. అయోధ్యలో బాలాజీ దేవాలయ నిర్మాణానికి భూమిని కేటాయించాల్సిందిగా ఇక్కడి ప్రభుత్వాన్ని కోరతామని బీఆర్ నాయుడు వెల్లడించారు. हम यही दिन वो वस्त्र ला के देंगे. बहुत अच्छा लगा. हम पहले बार आए थे इधर. बहुत अच्छा है और मंदिर भी बहुत अच्छा है. मैं पहले बार आके देखा. नहीं वो अंडरस्टैंडिंग है लॉर्ड बालाजी से और लॉर्ड राम से. बहुत अच्छा हो रहा है. बहुत अच्छा कंस्ट्रक्शन हो रहा है. मैं देखा. सो और टाइम लगेगा इसका कंप्लीट करने में. आज रात को जा रहे हैं हमने वहाँ पे एक बालाजी का मंदिर बनाए. सो 250 लोग आके तिरुमला से आके इधर पूरा अर्चना पूरा कल्याण सब चल रही इधर. ये पहला बार लाके दिए और आगे हर एक साल हम यही दिन वो वस्त्र लाके देंगे. बहुत अच्छा लगा. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, హెచ్డిపిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూ నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన గాంధీనగర్ జిమ్ఖానా గ్రౌండ్స్లో మెకానికల్ గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ తెలిపారు. టూ వీలర్స్ మెకానికల్ సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని వెల్లడించారు. నగరంలోని పటమట పంటకాలువ రోడ్డులోని రియల్ ఎస్టేట్ కార్యాలయం నందు న్యూ నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు, సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు ధర్మారావు, ప్రసాద్, నాని, నరేష్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ మెకానికుల గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూ వీలర్స్ మెకానికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు నారా లోకేష్ మెకానికుల సంక్షేమం కోసం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని గుర్తు చేసేందుకే ఈ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూ వీలర్స్ మెకానికులు అధిక సంఖ్యలో ఈ సభకు తరలివచ్చి జయప్రదం చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. టూ వీలర్స్ మెకానిక్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖున విజయవాడలో ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మెకానికుల సంక్షేమం కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది జింకానా గ్రౌండ్లో. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులందరూ కూడా ఈ సభలో పాల్గొని మన ఐక్యతని చాటుకుని మనం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని, ఈరోజు టెక్నాలజీ పరంగా ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నామో ఆ ఇబ్బందుల మీద ఇవాళ మనం టెక్నాలజీ పరంగా ఎంతో అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంది. రేపు రాబోయే రోజుల్లో మన వృత్తి పట్ల చాలా నిలుమ నీడలో కమ్ముకునే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఇవాళ BS6 కావచ్చు, BS8 కావచ్చు, లేకపోతే బ్యాటరీ బళ్ళు కావచ్చు, లేకపోతే అట్లాగే గ్యాస్ బళ్ళు కావచ్చు, ఎంతో టెక్నాలజీ మారింది. రేపు ఇవన్నీ కూడా చేయగలిగితేనే మన మెకానికులకి జీవనోపాధి ఉంటుందని చెప్పి గలం వినిపించాలంటే మనం ఒక మీటింగ్, ఒక వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రెసిడెంట్, మెకానికల్ అందరూ కలిసి ఒక యూనియన్గా తయారయ్యి
ఇది మనది, మన కుటుంబంలో మన బాధల్ని మనం పంచుకుందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్దాం మన సమస్యల్ని. ఎట్టి పరిస్థితుల్లో మన గళాన్ని వినిపించి దీనికనేది ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో వీళ్ళకి కొన్ని కీలక పదవులు ఇచ్చి వీళ్ళ యొక్క సాధక బాధల్లో కష్టాల్లో పంచుకోవాలని చెప్పి ఈ అవకాశం కనుక రాష్ట్రంలో ఉండే మెకానికల్ అందరూ గ్రూపుల వారీగా విడిపోయి సద్వినియోగం చేసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే మళ్ళీ 5 ఏళ్ల కాలం కూడా ఇలా గ్రూపుల వారీగానే మీ అందరికీ కూడా మీ యొక్క ప్రయోజనాలన్నీ వేస్ట్ అవుతాయి. ఈ రోజుకి కూడా మెకానికల్కి ఒక సాధారణ కార్మికుడిగా గుర్తింపు కార్డు లేదు. అది ఖచ్చితంగా కావాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. అది కాకుండా దాని తర్వాత మెకానికల్కి ప్రత్యేకమైనటువంటి ఒక వెల్ఫేర్ బోర్డును మనం మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వారి పాదయాత్రలో వారిచ్చినటువంటి వారి హామీని మనందరం కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ నుంచి మనకు గుర్తింపు పొందుతాను కాడ అన్న ధర్మన్న ఈయన పోరాడి పైకి తీసుకెళ్ళాడు. దాన్ని కూడా గవర్నమెంట్ వారు గుర్తించారు. దీనికి అందరూ సహకరించి వాళ్ళు లేదు వీళ్ళు లేదని అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేసి మనందరం ఒకటిగా ఉండాలని స్టేట్లో దాన్ని నేను తెలుపుకుంటూ ధన్యవాదాలు. సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షులు సినీ దర్శకులు పసుపులెట్టి వెంకటరమణ తెలిపారు. తమ అసోసియేషన్ ఆర్టిస్టులకు ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలను కలిశామని ఆయన వివరించారు. గోనదల్లోని అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిస్టు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంఘ కార్యకలాపాలకు పవర్ సినిమా షూటింగుకు ఆతిథ్యం ఇచ్చిన అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు డి రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆర్టిస్టు సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ పెద్దలను కలిశామని ఆయన వివరించారు. తమ అసోసియేషన్ సభ్యులకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఐడి కార్డులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్టిస్టుల మనుగడ కోసం ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, మంత్రి లోకేష్ను, ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. ఆర్టిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు కృషి చేస్తారని తాము భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేము ఏర్పాటు చేసిన తర్వాత నవంబర్ నెల 2024 ఏర్పాటు చేసాం. డిసెంబర్ సావిత్రి గారి పుట్టిన సందర్భంగా ఈ నెలలో ఉన్నటువంటి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. సినిమాటోగ్రఫీ మన కందుల దుర్గేష్ గారి ద్వారా. అలాగే ఆమె వర్ధంతి రోజున మరి మిగిలిన వారి కొంతమందికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది డిసెంబర్లో. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టేదానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గుర్తింపు కార్డులు తీసుకున్న వంటి వారికి ప్రభుత్వం యొక్క ఇళ్ల స్థలాలు కానివ్వండి, ప్రభుత్వ రాయితీలు మంజూరు చేయించాలి అనేటువంటిది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనలో ఈ టైంలో మేము మా సిపా ఆర్టిస్ట్ అందరికీ కూడా మేము న్యాయం చేయాలి. అనంతరం అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ తమ వృద్ధాశ్రమంలో సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ సినిమా తీయటం అభినందనీయమని అన్నారు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా పసుపులేటి వెంకటరమణ ఆర్టిస్టులందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆర్టిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ వీరందరికీ అంటే సిఫా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి అంటే వీరందరికీ డైరెక్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి స్థలాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు కూడా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అది మన సినిమాటోగ్రఫీ మంత్రి మన కందుల దుర్గేష్ గారిని కూడా కలిశారు. వారి చేతుల మీదుగా వీరందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కొండిశెట్టి సురేష్ బాబు, సహాయ కార్యదర్శి డి రాంబాబు, డి సుధీర్ కుమార్, ఎన్ భాను, ఎన్ఎస్ నాయుడు, లక్కీ, వై విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ వర్గాల్లో పేదరికాన్ని పోగొట్టేందుకు ఆజాద్ ముస్లిం కమిటీ పనిచేస్తోందన్నారు ఏపీ ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్ మీరా. సింగ్ నగర్ నందు ఏపీ ఆజాద్ ముస్లిం కమిటీ 7వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఆజాద్ ముస్లిం కమిటీ ముస్లిం సమాజం అభివృద్ధి కోసం పాటుపడుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ముస్లిం అభివృద్ధి కోసం పాటుపడిందని, కూటమి ప్రభుత్వం వారి సంక్షేమం కోసం నిధులు మంజూరు, వారి అభివృద్ధికి కృషి చేయాలని మల్లాది విష్ణు పిలుపునిచ్చారు.
13,000 కోట్లు డైరెక్ట్, 12,000 కోట్లు ఇండైరెక్ట్గా డీబీటీ ద్వారా నిధులు మైనార్టీ వర్గాల వారికి బదిలీ చేయడం జరిగింది. నగదు బదిలీ ద్వారానే సమాజంలో, ముస్లిం సమాజంలో పేదరిక నిర్మూలన, అందరూ చదువుకోవాలని, అందరూ విద్యను అభ్యసించాలని, అందుకని రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. పేద ముస్లింలకి సేవా కార్యక్రమాలు చేసేదానికి కొన్ని సంవత్సరాలు పేద ముస్లిం సమస్యల మీద పోరాడాం, సమస్యలను పరిష్కరించుకున్నాం, కొన్ని పరిష్కరించుకోలేకపోయాం కూడా. వాటి కూడా నాయకుల దృష్టిలో పెడతాం కూడా జరిగింది. దాంతోపాటుగా 36 నెలల నుంచి ఏ నెల కూడా బ్రేక్ లేకోకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి కమిటీని మాట్లాడి వారితో చర్చించి ఆ ప్రాంతంలో ఏదో ఒక సేవా కార్యక్రమం. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా తనని తప్పించడం కుదరదని న్యాయవాది జగన్నాథస్వామి తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు న్యాయవాది జగన్నాథస్వామి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 2023 డిసెంబర్ నెలలో కాకినాడ బార్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేశారని తెలిపారు. ఆ సమయంలో నా క్లయింట్కు తరపున అత్యవసర పరిస్థితుల్లో కోర్టుకి హాజరై వాదించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. బార్ అసోసియేషన్ కమిటీ తీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చి అసోసియేషన్ నుంచి తొలగించారని తెలిపారు. తనను నమ్ముకున్న వాళ్లు అత్యవసర పరిస్థితుల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, కావున ఏకపక్షంగా వ్యవహరిస్తున్న బార్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా కోర్టులో పోరాటం సాగిస్తున్నట్లు తెలిపారు. తీర్మానానికి విరుద్ధంగా కోర్టులో హాజరైనందుకు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి నా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని నన్ను తర్వాత 5 సంవత్సరములు మా కాకినాడ బార్ అసోసియేషన్ సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం న్యాయవాదులు స్ట్రైక్ చేయకూడదు, బాయ్కాట్ చేయకూడదు కోర్టులు. ఒకవేళ ఎవరైనా అడ్వకేట్స్ చేసి ఉంటే వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చే హక్కు కానీ సస్పెండ్ చేసే హక్కు కానీ లేదు. ఈ విషయమై నేను హైకోర్టుకి, బార్ కౌన్సిల్కి, అలాగే సుప్రీంకోర్టుకి కూడా నేను నా రిప్రజెంటేషన్స్ పంపించాను. దరిమిల ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 15 మందిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ కూడా వేశాను. స్థానిక లోకల్ కోర్టులో నా సస్పెన్షన్ ఛాలెంజ్ చేస్తూ ఒక దావాను వేశాను. అందులో కోర్టు నాకు 6వ అదనపు జిల్లా కోర్టు నాకు ఇంజెక్షన్ ఇచ్చిన బార్ అసోసియేషన్ వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు అనుకూలంగా స్పందించలేదు. అందువల్ల వాళ్ళ మీద నేను నష్టపరిహారం నిమిత్తము సివిల్ దావాను, అదేవిధంగా క్రిమినల్ డెఫమేషన్ కింద క్రిమినల్ కేసును కూడా కాకినాడ కోర్టులో దాఖలు చేశాను. నావి ఒక 2 కేసులు ఉంటే మొన్న 2023 డిసెంబరు 2024 జనవరిలో బాయ్కాట్ చేశారు. కొద్దిగా ఇబ్బంది పడ్డామండి, బాగా ఇబ్బంది పడ్డాం క్లయింట్లు అందరం. అది యాక్చువల్గా బాయ్కాట్ అన్నటువంటిది సుప్రీంకోర్టు ఏమో డెసిషన్ ఇచ్చింది, ఎవరు బాయ్కాట్ చేయకూడదు, ఏదైనా ఉంటే మీకు అందుబాటులో కోర్టులు ఉంటాయి కాబట్టి మీరు కోర్టులో తీర్చుకోండి అని సుప్రీంకోర్టు తీర్పిస్తే దానికి వ్యతిరేకంగాను నెలల తరబడి చేసేటప్పటికి బాయ్కాట్ చేసేటప్పటికి మేమందరం కొంచెం ఇబ్బంది పడ్డామండి, బాగా ఇబ్బంది పడ్డాం. అడ్వకేట్స్ అటెండ్ అవ్వక, క్లయింట్స్ అటెండ్ అవ్వకపోతే కోర్టుల్లో కేసులు డిస్మిస్ చేస్తామని చెప్పి న్యాయాధికారులు వాళ్ళు వార్నింగ్ ఇచ్చేవారు. ఈ విధంగా సుదీర్ఘకాలంగా చేయడం వలన క్లయింట్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. తద్వారా ఈ కోర్టుకు వచ్చిన కక్షిదారులకు విపరీతమైన జాప్యం జరిగింది. సో ఇటువంటి భవిష్యత్తులో మరలా జరగకుండా ఉండాలని నేను బార్ కౌన్సిల్ వారిని, తద్వారా రాష్ట్ర హైకోర్టు వారిని, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఈ విధంగా లా చదువుకున్న న్యాయవాదులే ఈ విధంగా ఆ డైరెక్షన్స్ వైలేట్ చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.